నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మరి 7 రోజుల సప్తాహంలో అత్యంత కీలక సంఘటన ఏంటంటే అతి చిన్న వయసులో ఈ 250 సుమారుగా వచ్చిన దాంట్లో అతి చిన్న వయసు గల అబ్బాయి చిరుప్రాయంలోనే బృందావనం వచ్చాడు. మరి అతను పలకరించే ప్రయత్నం చేద్దాం. తను మొహమాటం, సిగ్గు, కొంచెం ఎప్పుడు అనుభవం లేదు కనుక వద్దంటున్నాడు. అయినా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. గట్టిగా మీరు ఎవరనొద్దు. ఇంకా అక్కడ మనం ఏం పలికాం, అక్కడ పలికాం కదా గట్టిగా. రాధే రాధే. ఏం చదువుతున్నావు? 10వ తరగతి మొదలైంది. మొన్న మొదలైందా? కంప్లీట్ చేసావా? ఓకే. ఇప్పుడు మీ పేరేంటి? ధ్రువ తేజస్ రెడ్డి. ఓకే. ధ్రువ పేరు చాలా గొప్పది, మీకు తెలుసా అది? ధ్రువ అంటే ఎవరు? విష్ణుమూర్తి భక్తుడు. ధ్రువ విష్ణుమూర్తితో ఏం పోరాటం చేశాడు? యాగం తపస్సు చేసి తనని తప్పించాడు. అంటే నాకెందుకు నువ్వు కనిపించవు, ఏడు నువ్వు వెతుక్కుంటూ వెళ్తుంటాడు ధ్రువుడు. భగవంతుడు నాకెందుకు కనిపించని వెతుక్కుంటూ అడుగులో వెళ్తుంటే ఇప్పుడు నువ్వు ధ్రువ పేరు పెట్టుకున్నావు, నీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నీకు ఆసక్తి లేదన్నావు. వాస్తవానికి ఎవరికి ఆసక్తి ఉండదు, ఇప్పుడున్న ప్రభావం అలాంటిది. కానీ నువ్వు ఆసక్తి తెచ్చుకోవాలి. అమ్మ నాన్న పేరేంటి? రాధారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. చాలా చక్కటి పేర్లు. ఇంద్రసేనారెడ్డి బీజేపీలో చాలా పెద్ద పదవి అనుభవించాడు. అప్పట్లో బీజేపీలో ఇంద్రసేనారెడ్డి అంటే అడలు చేశాడు. ఆయన పేరు ఇప్పుడు రావట్లేదు. కానీ అమ్మ పేరు ఏమన్నావు? రాధారెడ్డి. రాధారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. ఎంతమంది అమ్మకు మీ సంతానం? ఇద్దరు. నువ్వెన్నో అవుతాను? అబ్బాయి అమ్మాయి? ఎంతమంది? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి. నువ్వు పెద్ద ధ్రువ. నువ్వు చెల్లి పేరేంటి? ధృతి. ధృతి అంటే ఎవరు? భూమి. ధృతి అంటే భూమి. అమ్మ నాన్న కూడా ఆధ్యాత్మికవేత్తలేనా మీ అమ్మ నాన్న? అంటే భక్తి మార్గంలో తిరుగుతుంటారా? బిజినెస్ చేస్తుంటారా? ఏం చేస్తుంటారు? అవునా? నాన్నగారు లేరంటే స్వర్గస్థులు అయ్యారు. ఓకే ఓకే. మరి నీ మీద చాలా బాధ్యత ఉంది, తెలుసా నీకు? అమ్మ సాఫ్ట్వేరు, నాన్నగారు లేరు. అమ్మ ఆధ్యాత్మికంగా కొంచెం ఏమైనా అనుభవం ఉందా? అంటే అమ్మమ్మ వాళ్ళ వల్ల భక్తి మార్గంలో కొంచెం పలస వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఆమె బిజీ షెడ్యూల్ అలాంటిది. వస్తుంది, సమయం పడితే వస్తుంది. మరి అమ్మమ్మ పేరేంటి? భద్రావతి. మీ తాత పేరేంటి? మురళి. ఓ చాలా చక్కటి పేర్లే. మరి బ్రహ్మం గారు తెలుసా నీకు? వీరబ్రహ్మం తెలియదు. కృష్ణుడు తెలుసా? కృష్ణుని తల్లిదండ్రుల పేరేంటి? నందు, యశోదారు, దేవకి, వసుదేవుడు. నలుగురు. కన్న వాళ్ళు ఎవరు? దేవకి, వసుదేవుడు. ఓకే. పెంచిన వాళ్ళు ఎవరు? నంద, యశోద. ఇంతే, సింపుల్. ఏముంది, చక్కగా సమాధానం చెప్తున్నావు. సరే, మరి నీకు ఆసక్తి లేదు, నేను కూడా ఒప్పుకుంటా. మరి మన సనాతన సంప్రదాయాలను, వీళ్ళంటే ముసలి వాళ్ళు, మీ అమ్మమ్మ కూడా ముసలామెనే, మరి రేపటి తరానికి ఎవరు అందించాలి? ఇప్పటి యువత. మీరు చదువుకున్నారు, మొన్న కంప్లీట్ అయ్యిందా? రాశారు ఎగ్జామ్? ఇప్పుడు 9th కెళ్ళి 10th ప్రారంభం అవుతున్నారు. సరే, మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి ప్రధానంగా? ఏవేవి చెప్తారా? ఇస్లామీలది ఒకటి, క్రిస్టియానిటీ ఒకటి, హిందూయిజం సనాతనం. 3 ఉన్నాయి. 3. ఇస్లాం మతం ఒక పవిత్ర గ్రంథం ఏంటి? ఖురాన్. రైట్. క్రైస్తవుల పవిత్ర గ్రంథం ఏంటి? మన అదేంటి? ఓకే. మరి ఇస్లాం మతాన్ని వాళ్ళ వారసులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు. ప్రపంచ దేశంలో ఎక్కువ ఏ మతం ఉంది? క్రిస్టియానిటీ. ఓకే. తర్వాత ప్లేస్లో ఎవరు ఉన్నారు? ఓకే. తర్వాత మన హిందూ మతం ఏ స్థానంలో ఉంది? ఇంకా తక్కువే ఉంది. అంటే ఈ హిందూ మతం ఏ దేశంలో ఉంది ప్రపంచంలో? భారతదేశము మరియు మలేషియా అలాంటి చోట్ల, నేపాల్లో ఉంది. మరి భారత్లో ఇప్పుడు హిందూయిజం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందా, తగ్గుతుందా? అమ్మ ఇక్కడ నిశ్శబ్దం ఉండండి, కీలకం. భారతుడు తెలిసిన మన దేశంలోనే మన సంప్రదాయాలు కట్టుబాటు చెల్లుబాటు అవుతున్నాయా, అవుతలేవా? అవుతలేదు. ఇది నిజం వాస్తవానికి. దీనికి అంతటి కారణం ఎవరై ఉంటారంటావు? నేటి సమాజం. అంటే క్రైస్తవులు వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు, మనల్ని దబాయిస్తున్నారు. వాళ్ళే మనల్ని కొట్టి వాళ్ళే కొట్టిరని చెప్తున్నారు. ఇస్లామ్స్ వాళ్ళు దబాయిస్తున్నారు. మరి మనం అంతా మొహమాట పడుతూ నేను మాట్లాడను అని భజన చేయనంటే
మన ధర్మాన్ని మరి అందరూ ఆ రకంగానే వెళ్తే దీన్ని కూడా ప్రోత్సహించవలసిన బాధ్యత ఉంది. నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాను. బృందావనం వచ్చావు, నేను కూడా చిన్న వయసే, సుమారు అంటే మీకు తెలిసే కానీ చిన్న ఒక 40 years ఉంటాయి. అందరు యూట్యూబ్లో ఏం పెడతారు, శంగ ఎగిరేటివి పెడతారు, నవ్వేటివి పెడుతుంటారు. నేను ఇందులోకి ఎందుకు వచ్చానంటే ఇలా మాట్లాడించే వాళ్ళు ఎవరు లేరు. నాకు నేను చిన్న బీద కుటుంబం నాది, అయినా వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే భగవంతుని కృప ఉండాలి. మీ అందరితో మాట్లాడే భాగ్యం కలిగింది. భద్రావతమ్మ అంటే మీ అమ్మమ్మకి ఎంత పేరుందో నువ్వు చూసావు కళ్ళతోటి, నేను చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు పొగడతలేరు, ఉన్న నిజం చెప్పారు. వాస్తవానికి ఒక స్త్రీకి ఒక స్త్రీ శత్రువు, వాస్తవమే అది. అందరు అలా ఉండరు. అలాంటి స్త్రీని ఒక స్త్రీలంతా వీళ్ళంతా పొగుడుతూ ఉన్నారు. వీళ్ళకు నువ్వు చేదోడు వాదోడుగా నేను ఇబ్బంది పెట్టరు. సమాచారం అందించు, ఈ దేబు బిడ్డ సహకరించు, నీ వంతుగా ధార్మికంగా నడుచు. నువ్వు జాబ్ చేసుకో, నువ్వు కూడా ఒక సాఫ్ట్వేర్గా మనం అన్ని రంగాల ముందుకు వెళ్ళాలి. మన ధర్మంలో ఏది చేయొద్దంటలేను, వాళ్ళంతా ఏజీవారు. నువ్వు అదే ఏడుంటావు, నువ్వు ఉండడం ఇక్కడ అమ్మమ్మతో ఉంటావా? అమ్మమ్మతోనే ఉంటావు కనుక అమ్మమ్మకు యాల మాల వేసుకుంటూ మన ధర్మంలో కీలక పాత్ర ఎవరిని పూజించాలి? స్త్రీలతో పాటు ఇంకా మనకు ప్రథమ బాధ్యత ఎవరికి ఇస్తాం మనము కదా? అమ్మ నాన్నకి అన్న వాళ్ళు ఎవరు? ఓకే, అమ్మ తర్వాత అమ్మమ్మ బిడ్డ పిల్లలు ఎంత అపురూపంగా చూసుకుంటుంది తెలుసు కదా. తల్లి కంటే ఎక్కువ కన్న పని చూసుకుంటుంది. ఇది ఈ మధ్య మహానుభావులు చెప్తున్నానికి అంటున్నా. నాన్నమ్మ కూడా చూసుకుంటుంది కానీ తగ్గుతుంది. ఉంటారు, అందులో కూడా మహాత్ములు ఉంటారు. నాన్నమ్మలు కూడా చాలా ప్రేమవంచితులు ఉంటారు కానీ తక్కువ, 90% ఉంటారు. కనుక ఎక్కువ బాధ్యత అమ్మమ్మనే తీసుకుంటుంది. మా అమ్మమ్మ అయినా సరే, ఎవరమ్మమ్మ అయినా సరే, ప్రతి ఇంట్లో అమ్మమ్మ ఉంటుంది, ప్రతి ఒక్కరు అమ్మమ్మలు కూడా అవుతారు. కానీ నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఈ వాళ్ళందరికీ ఒక చిన్ని కృష్ణునివి, బృందావనం పోయొచ్చావు, నీ మీద ఎక్కువ బాధ్యత మోపరు. నువ్వు ఎంజాయ్ చేస్తూ నెలకొకసారి ఇస్తావా, వారానికి ఒక సమయం వాళ్ళకి ఇవ్వు, ఇచ్చి నిన్ను మధ్యలో కూర్చోబెట్టుకుంటారు, వాళ్ళు వాడతారు. తీసుకో ఈ బాధ్యత. నిన్ను ఎక్కువ బాధ్యతలు మోపట్లేదు. నువ్వు చదువులో ముందుకెళ్ళు, చదువులో దూసుకపో. నీ ఫ్రెండ్స్ను పట్టుకురా, రేపటి నుంచి నీ ఫ్రెండ్స్ను రోజు రాకు. మన దాంట్లో వాళ్ళు రోజు వెళ్తున్నారు, మనం వెళ్ళట్లేదు. ఈ మహాత్ములంతా ఇంకా ఇవన్నీ చేస్తున్నారు కనుక నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయి. చివరగా మన భారతదేశానికి ఒక ప్రధాని పేరేంటి? మన భారతదేశ ప్రధాని మీరు ఎవరు మాట్లాడరు? ఓకే, ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం కావడానికి ప్రధాన కారకులు ఎవరు? రైట్, సంతోషం. ఈరోజు నరేంద్ర మోడీ అనే అతను లేకపోతే ఈ నిర్మాణం జరిగేది కాదు. ఓకే, రైట్. మన తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరు? ఓకే, సంతోషం, ధన్యవాదాలు. మీకు ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్ట తెలుసుకోండి. తెలంగాణ రాజధాని? భారతదేశం రాజధాని? ఢిల్లీ. ధన్యవాదాలు ధ్రువ. నీకు పెద్ద బాధ మోపట్లేదు. మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నీలాంటి వ్యక్తులపైన ఉంది. మన ధర్మంలో అన్నిటికీ ఎంజాయ్ కూడా చేయొచ్చు, నేను ఏది చేయొద్దు అంటలేము. నెలకొకసారి ఇస్తావా, వీళ్ళకు సమయం 10 రోజులకు ఒకసారి ఇస్తావా? ధన్యవాదాలు. ఎందుకంటే నీ మీద వాళ్ళు మోపరు. నెలకొక్క రోజు వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మమ్మకి ఫోన్ చేసి వీళ్ళంతా వస్తారు. ఆ రోజు అమ్మ నాగజ్యోతి గారు భజన మాత్రమే ప్రారంభం. ఆ నెల రోజు చిన్ని కృష్ణుడు వస్తాడు కనుక భజన నేర్పండి. ఆ రోజు సంకీర్తన ప్రోగ్రాం పాడిద్దాం.